Now I request Abhigaru to occupy the stage. Okay, sir. Hi. Good to see you all. అంటే నేను ట్రాఫిక్ సేఫ్టీ వీక్ అంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అనుకున్నాను, బట్ యు ఆల్ ఆర్ యంగ్స్టర్స్. హ్యాపీ టు సీ యూ, ద ఎనర్జెటిక్ క్రౌడ్, ఫ్యాంటాస్టిక్. సో ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మనకు బాగా కనెక్ట్ అయ్యే విషయాలు చెప్పారు. తెలిసి తెలియకుండా మనము స్టైల్ కోసం కొంచెం స్పీడ్గా వెళ్తూ యాక్సిడెంట్లు జరుగుదాం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ విల్ రియలైజ్ అరే అప్పుడు అలా చేయాల్సింది కాదు అని. కాకపోతే ఈ లోపల జరగకూడని యాక్సిడెంట్స్ జరిగితే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ఒక సీనియర్ లాగా కొంచెం ఇవన్నీ చూస్తూ వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ స్పీడింగ్ కానీ లేకపోతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ఇలా ఫోన్ పెట్టుకొని మాట్లాడడం. ఒక 2 నిమిషాలు ఆగితే అయిపోతుంది, కానీ ఆగరు. అండ్ సో చాలా ఉన్నాయి, నేను తర్వాత అవన్నీ డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు మా జబర్దస్త్ టీం ఈ ప్రోగ్రాం గురించి చెప్పగానే పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ నోట్తో మా ఆది కానీ రాము కానీ రావడం జరిగింది. అండ్ మా నాగబాబు గారు కూడా ఆయన రావాలి అని అనుకున్నారు, బట్ కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చి రాలేకపోయారు. బట్ హీ కన్వేడ్ ఈజ్ లవ్ టు యూ ఆల్. మీరందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పారు నాగబాబు గారు. సో బీ హ్యాపీ ఆల్వేస్. అండ్ నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ టీమ్, జబర్దస్త్ టీమ్. మీరందరూ వెయిట్ చేసిన హైపర్ ఆది. అండ్ ఐ ఆల్సో ఇన్వైట్ మా ఆది పంచులతోనే మొత్తం స్టెన్గన్ పేల్చేస్తాడు. సో ఆది అండ్ మీకోసం మీ అందరినీ కలవడానికి చాలా బిజీ షెడ్యూల్లోంచి వచ్చాడు ఆది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలి. అండ్ అలాగే అవుట్డోర్లో ప్రోగ్రామ్ ఉన్నా దాన్ని కొంచెం షార్టన్ చేసుకొని మీ అందరి కోసం వచ్చాడు. మా ముక్కుతోనే స్టేడియం మొత్తం లాగేసే మాస్ అవినాష్. థ్యాంక్ యూ అవినాష్. అండ్ అలాగే ఆయన గ్లామర్ చూసి 2 తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఇండియా మొత్తం కుళ్ళుకుంటుంది, ఇంత అందం మాకెందుకు లేదని చెప్పేసి. యంగ్స్టర్ ఇప్పుడిప్పుడే 25 క్రాస్ అయ్యి 26లోకి వెళ్తున్నారు. అంత ఎనర్జెటిక్గా ఉంటారు మా అప్పారావు గారు. ఎనర్జెటిక్ అన్నాను కదా, పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆయన. అండ్ మై ఓన్ బ్రదర్ రాము. సో ఆదిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆది అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆది ఎప్పుడు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చెయ్యబోడు. ఎందుకంటే ఆదికి డ్రైవింగ్ రాదు. 5 ఏళ్ల నుంచి చెప్తున్నా నేర్చుకోవా అని. ఇప్పటికైనా వచ్చిందా రాలేదా? అందుకే ఇలాంటివన్నీ ఉంటాయని నేర్చుకోలేదన్నా నేను. అందరు బాగున్నారండి? మనం ట్రాఫిక్ గురించి మాట్లాడుకునే ముందు అందరూ యూత్ కాబట్టి మీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎంతమంది రూల్స్ వింటున్నారు? ఎంతమంది పక్కన ఉన్న అమ్మాయిలు చూస్తున్నారు? అబ్బాయిలు చూస్తున్నారా? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడం చాలా కష్టం. అవునా కాదా? మనం బ్రేకప్ అయితే బార్కి వెళ్తాం, కానీ వాళ్ళు బ్రేకప్ అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇంకొకరిని పడేయడానికి. కానీ ఏ మాటకా మాట, ఈరోజు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ అందంగా ఉండు, అవునా? కానీ మేకప్ తీసి చూడ అవ్వలాగుండు. దీనికి కూడా అవునా కాదా? పాపం గ్లామర్ ఒరిజినల్ వాళ్ళు ఎవరిదో మేకప్ వేసుకోలేదు వాళ్ళు. కానీ చాలా అమ్మాయిలు అంటేనే చాలా మంచి అమ్మాయిలు. వాళ్ళ గురించి ఎక్కువ జోకులు వేసినా కూడా చూసారా, ఇప్పుడే మంచి అని చెప్పేలోపు ఎలా అరుస్తున్నారు. మన కోసం ప్రాణాలు ఇస్తారు వాళ్ళు. కానీ బయటికి వెళ్దామంటే అమ్మో చలిగా ఉంది మేము రావంటారు. అలా ఉంటారనమాట. ఓకే,
ఈ ట్రాఫిక్ గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ గురించి రోడ్డు సేఫ్టీ గురించి ఇలాంటి మీటింగ్స్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు భారతీయుల్లో కమల్ హాసన్ టైపులో చెప్తుంటారు, మీరేమో భలే భలే మగాడవేలో నాని టైపులో మర్చిపోతుంటారు. మళ్ళీ ఈ ఒక్కరోజు గుర్తుపెట్టుకోవడం కాదు, రోజు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ఆ రోడ్డు సేఫ్టీ గురించి ఏం చెప్పినా కూడా బేసిక్గా ఆ లేట్ నైట్ జర్నీస్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ చేసినా కూడా సీటు బెల్ట్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు మీరు చూసే ఉంటారు, చాలా ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రోడ్డు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు అసలు సిగ్నల్స్ పట్టించుకోరు. ఎక్కువ మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అటు తిరిగి ఉంటే వెళ్ళిపోతారు, ఇటు తిరిగితే ఆగిపోతారు, అంతే తప్ప సిగ్నల్స్ ఎవరు పట్టించుకోరు. కాబట్టి సిగ్నల్స్ దగ్గర నిర్లక్ష్యం చేయకండి, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.